రబ్బర్ చెప్పులు వేసుకున్న ఒక కుర్రోడి తోటి రాజకీయం చేపిస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. చేపించి చూపించారు. 10 సంవత్సరాల్లో జనసేన అంటే ఏంటో చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా అదే రబ్బర్ చెప్పులు పవన్ కళ్యాణ్ గారు 130 రూపాయలు 120 రూపాయలు ఉన్నాయి. అలాంటి రబ్బర్ చెప్పులు పారగాన్ చెప్పులు వేసుకుని ఈ రోజు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చారు పక్క రాష్ట్రాలు. అదేవిధంగా రీసెంట్ గా కూడా ఒక సభలో ఒక తలసేమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ సభలో చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేసి అక్కడ కూడా అదే చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. అంటే దీన్ని బట్టి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఒకటి, ఆయన పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొడుకును వెంట పెట్టుకుని వెళ్ళారు. అంటే పిల్లలకు మనం ఏమి ఇవ్వగలం అంటే ఒక సనాతన ధర్మం, ఒక మన సంప్రదాయం, మన సంస్కృతి ఏంటి అనేది పిల్లలకు నేర్పించాలి ఇప్పుడున్న చాలా మంది వ్యక్తులు. అది ఒకటి మెసేజ్ ఇస్తున్నారు. అదేవిధంగా నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావు, ఎంత హై కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నావు, ఎంత హై కాస్ట్లీ చెప్పులు వేసుకుంటున్నావు అనేది కాకుండా ఒక సాధారణ మనిషిలాగా నువ్వు బ్రతుకు, మనిషిలాగా బ్రతుకు. ఒక రబ్బర్ చెప్పులు వేసుకున్నంత మాత్రాన మనిషి తక్కువ అంచనా వేయకూడదు. అదేవిధంగా ఒక 100 కోట్లు ఉన్నదని చెప్పేసి 1,00,000 రూపాయలు చెప్పులు వేసుకున్నంత మాత్రాన మనిషిని ఒకలా చూడకూడదు. అందరూ సమానమే. నేను ఇంత ఎత్తుకు ఎదిగిపోయాను అని నాకు గర్వం లేదు, నేను ఎప్పుడు సామాన్యుండే అని చెప్పేసి ఆయన చెప్పగానే చెప్తున్నారు. ఆయన ఒక్క చెప్పుల్లో ఆయన మీద అరిచే కుక్కలు, మురిగే నోర్లు వీళ్ళందరికీ కూడా ఆయన సమాధానం చెప్తున్నట్టే. ఈ రోజు కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతుంటే ఎంతో మంది ఏదేదో మాట్లాడతారు, ఎన్నో అవాకులు చవాకులు వెళ్తారు. ఆయన బయటకు అడుగు పెట్టారనంటే పేద ప్రజలు, ఆయన ఇంట్లో ఉండి ఆలోచించేది 24 గంటలు కూడా పేద ప్రజలు. ఆయన ఒక రోజులో 24 గంటలు ఉంటే 17-18 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఆయన ఆన్ డ్యూటీ ఉంటారు. ఆయన అలాంటి మనిషిని పట్టుకుని అవాకులు చవాకులు వెళ్తారు. ఆయన చెప్పులకి ఉన్నంత వాల్యూ లేదనమాట. మీ వాల్యూ ప్రజల్లో లేదు కాబట్టే ఈ రోజు ఆ స్థితికి వచ్చారు మీరు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే ఎవరినైనా మోకాల మీద కూర్చోబెడతాను అని అంటే ఊరికే మంచి వాళ్ళని కూర్చోబెడతా అన్నారు. మీరు పందుకొక్కులా తింటారు, మిమ్మల్ని మోకాల మీద కూర్చోబెడతా అన్నారు, చేసి చూపించారు. ఎవరినైనా అధాపాతాలను తొక్కేస్తా అంటే ఊరికే పవన్ కళ్యాణ్ గారు అధాపాతాలను తొక్కేస్తా అనరు. వాళ్ళు అధాపాతాలను తొక్కేలాగా ప్రజలను హింసిస్తున్నారు. ప్రజల మనిషి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పంపించి ప్రజలందరూ కూడా అధాపాతాలకి తొక్కు, ఇలాంటి దొంగలు ఉండకూడదు ప్రజల్లో అని చెప్పి ఈ రోజు అధాపాతాలను తొక్కిచ్చారు. సో ఎప్పుడైనా సరే యథా రాజా తదా ప్రజ, యద్భావం తద్భవతి, అంటే మతి ఎంతో గతి అంతే. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. సో ఇది ఆలోచించుకుని ఇప్పటికైనా చులకన భావం తక్కువ చేసి చూడడం, జనసేనకి 21 సీట్లని, లేకపోతే ఇంకొకరికి ఇంకా ఎన్ని సీట్లను, లేకపోతే మీరు సింగల్ గా పోటీ చేయలేరనో అలా చులకన చేసే ప్రతి ఒక్కరికి కూడా రాబోయే భవిష్యత్తు రోజుల్లో నేషనల్ లీడర్ పవన్ కళ్యాణ్. ఆయన మార్కు రాజకీయం చూస్తారు. అదేవిధంగా ఆయనకు ఒక డిప్యూటీ సీఎం అనే పదవి ఇస్తే ఆయన ఏం చేస్తున్నారనేది విప్లవాత్మకమైన మార్పులు రాబోయే 100 తరాలు చెప్పుకునే పనులు చేసి చూపిస్తారు. ఆ నమ్మకం మాకుంది జన సైనికుల కింద. సో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలి రాష్ట్రం. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏ ఒక్క చోటన గుంతల రోడ్ లేకుండా, ఏ ఒక్క చోటన డ్రైనేజ్ లేకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో శతాబ్దాలుగా ఎవడు పట్టించుకోవాలి. అలాంటి రోడ్లు, డ్రైనేజీలు అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పూర్తవుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని పూర్తయ్యి రాష్ట్రం అభివృద్ధి పదాల్లో నడవాలి. ప్రతి పేదవాడి గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు చిరస్థాయిగా ఉండాలి. ఆయనకి భగవంతుడు ఐశ్వర్య, ఆరోగ్యాలు, అంటే ఐశ్వర్యం ఆయనకి ఇస్తే ప్రజలకు ఇచ్చినట్టే, ఆయనకి ఇచ్చినా మళ్ళీ ప్రజలకే మంచి పెడతారు. సో ఆయన సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.